హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, కాళీమాత యొక్క 15 మంది నిత్యులలో 11వది అయిన ఘనానిత్య ఈమె 4 చేతులతో 3 నేత్రములతో దర్శనమిస్తుంది. లగ్న దేహముతో సంచరిస్తూ ఈమెకు ఆనందము మరియు భయంకరమైన దంతాలు, నోటి చివరల నుండి రక్తము ధారలుగా కారుతూ ఉంటుంది. ఈమె చేతులలో ఖడ్గము, డాలు, త్రిశూలము, దండము ధరించి ఉంటుంది. ఈమె శక్తులకే ఘనత వహించేలా ఘనమైన శక్తిలా వ్యవహరిస్తుంది. ఈమె యొక్క ఉపాసన వలన మనకు ఘనత అనగా శక్తివంతమైన ప్రదర్శనీయమైన జీవితము లభించగలదు. కాగా ఘనములకు అధిష్టానం వహించే శక్తిగా మనకు ప్రేరేపణ చేయగలదు. ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు 11వ నిత్య అయిన ఘన నిత్య మంత్రము చెప్పుకుందాం. ఘన నిత్య యొక్క మంత్రము ఓం క్లీం ఓం ఘనాలయే ఘనాలయే హ్రీం హం ఫట్. మంత్రం మరోసారి ఓం క్లీం ఓం ఘనాలయే ఘనాలయే హ్రీం హం ఫట్. మంత్రం మరోసారి ఓం క్లీం ఓం ఘనాలయే ఘనాలయే హ్రీం హం ఫట్. నిత్యుల యొక్క ఏ ఉపాసన చేయాలన్నా ముందు మీరు కాళీమాత యొక్క ఉపాసకులై ఉండాలి. కాళీమాత యొక్క శీఘ్ర ప్రసన్నతకు మరియు మన కామ్యకర్మలను నెరవేర్చుకునేందుకు నిత్యులు చాలా వరకు ఉపకరిస్తారు. గురు సమక్షంలో మంత్రము తీసుకొని పురస్కార నిధులు గావించిన వారు మాత్రమే నిత్య ఉపాసనలు చేయాలి. అత్యావశ్యకత పరిస్థితులందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని నిత్య మంత్రము జపించడం వలన తక్షణ పరిష్కారములు లభిస్తాయి. అలా అని ఎప్పుడు అదే ప్రవర్తనగా ప్రవర్తించడానికి వీలుండదు. అత్యావశ్యకత పరిస్థితులందు మాత్రమే అలా చేయవలసి ఉంటుంది. గాని నిత్యుల యొక్క ప్రసన్నత వలన, నిత్య దేవతల యొక్క అనుగ్రహం వలన కాళీమాత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. సకల విధములైన వైభవములతో పాటు కాళీమాత యొక్క అనుగ్రహము, జ్ఞానము, ఐశ్వర్యము, సంసారబద్ధమైన సకల విధములైన శ్రేయస్సులు లభించేందుకు నిత్యలు అతి శీఘ్రంగా సఫలత చేకూర్చగలరు. నిత్య ఉపాసన చేయాలనుకునే వాళ్ళు 16 రోజులు లేక 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతి నిత్య యొక్క ఉపాసన కాళీమాత యొక్క పీఠ పూజ జరిగిన తర్వాతే, అనగా కాళీమాతను పీఠంలో ప్రతిష్ఠించి కాళీమాతను యథాశక్తి షోడశోపచార పూజ, పంచపూజలు చేసిన తర్వాతే అష్టదిగ్బంధనాది విధులు గావించి తర్వాత నిత్య యొక్క జపం చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములన్నీ తీర్చుకోవడంతో పాటు భయ నివారణ కలిగిన, భయరహితమైన, ఆనందభరితమైన, యోగ్యయుతమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన శాస్త్రాలలోనూ మరియు ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.